హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈరోజు మనం వీడియోలో స్టూడియో మాస్టర్ కంపెనీకి సంబంధించిన XR40 సిరీస్ మైక్రోఫోన్ సిస్టమ్ని అయితే మనం అన్బాక్స్ చేద్దామండి. దీని యొక్క మోడల్ చూసుకుంటే మనకి XR40 సిరీస్ అనమాట. XR40HL అని అయితే కనబడుతుంది. హ్యాండ్ హెల్డ్ అట్ ది సేమ్ టైం లేబుల్ అని, అంటే ఈ బాక్స్లో మనకి ఒక హ్యాండ్ మైక్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మనకి ఒక కాలర్ మైక్ వస్తుంది అనమాట. సో ఆ రెండు కలిపి అప్రాక్సిమేట్గా మనకి ఇక్కడ కాస్ట్ చూసుకుంటే 6,540 రూపాయలు ఉంది ఎంఆర్పి. కానీ దీన్ని మేము ఆఫ్లైన్లో తీసుకున్నాం. ఇది మనకి 5,800 5,500 అలా పడుతుంది అనమాట రేటు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాల్సిన ఒకసారి చెక్ చేయొచ్చు, నచ్చితే మీరు పర్చేజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మా కజిన్ నవీన్ అయితే అన్బాక్స్ చేస్తున్నాడండి, చూడొచ్చు. బాక్స్ మనం ఓపెన్ చేసిన వెంటనే ఒక ర్యాపర్ అయితే కనబడుతుంది. దాంట్లో మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంది, అట్ ది సేమ్ టైం వారంటీ కార్డ్ అయితే మనకి కనబడుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఒక మనకి హ్యాండ్ హెల్డ్ మైక్ అయితే కనబడుతుంది, ఒక మైక్. ఇది మనం హ్యాండ్తో పట్టుకుని అయితే మాట్లాడటానికి యూజ్ అవుతుంది అనమాట. చాలా బాగుందండి, ప్రీమియం లుక్ ఉంది. మనకి పైన ఫోమ్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే ఇంకా లుక్ ఆంతుంది అనమాట. పెద్ద బరువు కూడా ఏమీ కనబడట్లేదు. ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్ అయితే కనబడుతుంది. దీంట్లో మనం 4A బ్యాటరీస్ ఉంటాయి కదా, నార్మల్ బ్యాటరీస్, అవి యూజ్ చేసుకోవచ్చు. మనం వాళ్ళు బ్యాటరీలు కూడా ఒక 4 బ్యాటరీలు బాక్స్తో పాటు ఇస్తారనమాట. మీకు అలా కాకుండా రీఛార్జబుల్ కావాలంటే కనుక రీఛార్జబుల్ బ్యాటరీ తీసుకోవచ్చు, అస్తమాట కొంటామండి అని చెప్పేసి. దీన్ని ఆ విధంగా ఓపెన్ చేయాలి. చూసారు కదా ఎలా ఓపెన్ చేయాలో. చాలామంది ఓపెన్ చేయడం రాక ఇరగొట్టేస్తూ ఉంటారు. సో అలా ఓపెన్ చేసి బ్యాటరీస్ పెట్టేసి మనం ఇక్కడ ఆన్ చేస్తే అక్కడ బ్లూ కలర్ లైట్ అయితే వెలుగుతుంది. ఛానల్ B కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి రిసీవర్ అండి, రిసీవింగ్ బాక్స్ ఇది. దీని మనకి 2 యాంటీనాస్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి XR40 రిసీవర్ అని రాసి ఉంది, RF1 అని, AF1 అని, తర్వాత వాల్యూమ్ A వాల్యూమ్ B అని కనపడుతుంది. వాల్యూమ్ వచ్చేసి మనకి వైర్లెస్ మైక్ అనమాట, అంటే కాలర్ మైక్. B వచ్చేసి మనకి హ్యాండ్ హెల్డ్ మైక్ అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 2 XLR ఫీమేల్ జాక్స్ అయితే కనపడుతున్నాయి మనకి, పోర్ట్స్. అట్ ది సేమ్ టైం మనకి లైన్ అవుట్ కనపడుతుంది. అట్ ది సేమ్ టైం దీనికి పవర్ అవ్వడానికి పవర్ ఇన్పుట్ అయితే కనపడుతుంది. ఇక్కడ మనకి లైన్ అవుట్ ఉంది కదా, దాన్ని అయితే మనం యూజ్ చేసుకుంటాం అనమాట. అదేవిధంగా సిగ్నల్ అనేది రిసీవ్ చేసుకోవడానికి 2 యాంటీనాస్ అయితే కనపడుతున్నాయి. దీంట్లో మనకి ఒక కాలర్ మైక్ అయితే వస్తుంది. మీరు కావాలంటే 2 హ్యాండ్ హెల్డ్ మైక్లే తీసుకోవచ్చు, లేకపోతే ఒక కాలర్ మైకు, అదేవిధంగా ఒక హ్యాండ్ హెల్డ్ మైక్ అయితే తీసుకోవచ్చు. ఇదనమాట కాలర్ మైకు. ఇది వచ్చేసి మనకి మనం బెల్ట్కి పెట్టుకునే రిసీవర్ అనమాట. ఈ కాలర్ మైక్ని దీనికి కనెక్ట్ చేస్తాం. సో దీని నుంచి సిగ్నల్ మన రిసీవర్ బాక్స్కి అయితే వెళ్తుంది. దీంట్లో కూడా సేమ్ 2 బ్యాటరీస్ అనేవి వేయాలి. మేమేంటంటే ఒక బ్యాండ్ కూడా తీసుకున్నాము. మనం ఇది హెడ్ బ్యాండ్ అనమాట. సో హెడ్కి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ హెడ్ బ్యాండ్లో కూడా సేమ్ మనకి హెడ్ బ్యాండ్తో పాటు ఒక మైక్ అయితే వస్తుంది. సో ఈ మైక్ని ఏంటంటే మనం బెల్ట్కి పెట్టుకునే ఒక యాంటీనా బాక్స్ లాగా ఉంది కదా చిన్నది, దానికి కనెక్ట్ చేస్తామన్నమాట. సో కాలర్ మైక్ ఉంది కదా, మళ్ళీ ఇది ఎందుకు తీసుకోవాలంటే ఈ కాలర్ మైక్ మనం ఇలా పట్టుకుని మాట్లాడితేనే గట్టిగా సౌండ్ వస్తుంది అనమాట, లేకపోతే రాదు. సో అందుకని మళ్ళీ మేము ఈ హెడ్ బ్యాండ్ తీసుకున్నాం మైక్. సో దాన్ని ఇలా కనెక్ట్ చేసి బ్యాటరీలు అవి వేసిన తర్వాత ఆన్ చేస్తే అక్కడ ఛానల్ A అని కనపడుతుంది, కొన్ని నెంబర్స్ అయితే కనపడుతున్నాయి. సో పైన ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కనెక్ట్ చేసుకుని కరెక్ట్గా మనం బెల్ట్కి బ్యాక్ సైడ్ కానీ అలా పెట్టుకుంటే మనకి సిగ్నల్ రిసీవింగ్ బాగుంటుంది అనమాట. సో ఇది ఎప్పుడు కూడా షర్ట్కి అవుట్ సైడే ఉండాలి, షర్ట్ లోపల ఉంటే సిగ్నల్ రిసీవింగ్ అంతగా బాగోదు. ఇది చూసుకుంటే మనకి 6.35 mm 5 mm మొత్తం జాక్ పిన్ ఇది. సో ఇది ఏంటంటే రిసీవర్ బాక్స్కి అట్ ది సేమ్ టైం మిక్సర్లో మనం పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ముందుగా దీనికి మనం పవర్ అనేది ఈ విధంగా కనెక్ట్ చేయాలి, పవర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత లైన్ అవుట్ని ఈ విధంగా కనెక్ట్ చేసి మనం మిక్సర్కి కనెక్షన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. దీన్ని ఆపరేట్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. మనకి హ్యాండ్ మైక్ కానీ, కాలర్ మైక్ కానీ, అదేవిధంగా ఈ హెడ్ బ్యాండ్ మైక్ కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి, సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. మనం మిక్సింగ్ ఆపరేటింగ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మీకు యాక్చువల్గా మంచి కాస్ట్లోనే వస్తున్నాయి 2 కూడా. మీకు కావాలంటే తీసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశానండి. ఇది మనం మైకులు స్పీకర్లకు దగ్గరగా పట్టుకెళ్ళి మాట్లాడితే ఖచ్చితంగా నాయిస్ అనేది వచ్చేస్తుంది. కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ రవి సైనింగ్ ఆఫ్. బై.